ముందుగా అమ్మవారి పూజ చూసుకుందాం. ఫస్ట్ మనం చక్కగా ఏదైనా అమ్మవారి పటం తీసుకుని ఆ అమ్మవారికి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మనం కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా దీపం వెలిగించి ఆచమనం, సంకల్పం, నైవేద్యం, ఇక ఆచమనం, సంకల్పం అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనం నిత్య పూజా విధానం నేను ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో మనం చూసినట్టుగానే అదే విధంగా పూజ ముగించుకొని ఇక నైవేద్యాలు ఇప్పుడు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో మీకు నేను చెప్తున్నానండి. అలాగే అమ్మవారిని చక్కగా పసుపు, కుంకుమ, గంధ, అక్షతలతో ఈ విధంగా మనం పూజ ముగించుకున్నాక అప్పుడు నైవేద్యంగా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న పదార్థాలు మన ఇంట్లో సెపరేట్గా ఒక నైవేద్యంగా పెట్టుకోవాలండి. ఇక చాకలికి ఇచ్చే వాటిని చక్కగా ఏదైనా ఒక పెద్ద అరిటాకులో కానీ, లేదంటే ఏదైనా ఒక మంచి విస్తరాకులో కానీ, లేదంటే ఏదైనా ఒక పెద్ద పేపర్ ప్లేట్స్లో కానీ వాటిని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆ విస్తరాకులో లేదా అరిటాకు కానీ మీకు ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చాకలికి ఇచ్చే ఏదైతే ఆకు ఉంటుంది కదా దానిలో మనం పూర్ణం బూరెలు ఒక 4, తర్వాత గారెలు ఒక 4, దాని తర్వాత ఇంకా ఉడికించిన పెసరపప్పు ఒక కప్పు నిండా, అలాగే పెరుగు కూడా శుభ్రంగా ఒక కప్పు నిండా. అంటే శుభ్రంగా చేసే పని ఏంటంటే 100% శుభ్రంగా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా తినేలాగా కడుపు నిండా దాని నిండా శుభ్రంగా అన్నం పెట్టాలండి ఆకులో. అలాగే పెరుగు కూడా శుభ్రంగా ఒక కప్పు నిండా ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ మనం తెలగపిండి కూర చెప్పుకున్నాం కదా, చాలా ప్రాంతాల్లో తెలగపిండి కూర చేసుకునే వాళ్ళు ఉంటారు. తెలగపిండి కూర కూడా అండి మనం ఇవన్నీ కూడా నైవేద్యం పెడతాము అమ్మవారికి. పెట్టిన తర్వాతనే రెండు సెపరేట్గా మన ఇంట్లో ఉండే పూర్ణం బూరెలు, గారెలు, అలాగే అన్నం, తర్వాత మనం తయారు చేసుకున్న పెసరపప్పు, వడపప్పు, పానకం వాటన్నిటికీ నైవేద్యం పక్కన పెట్టుకుంటాం. అవి మన ఇంట్లో కుటుంబ సభ్యులు తింటాము. చాకలికి ఇచ్చేవన్నీ కూడా మనం ఏవైతే తయారు చేసిన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆకులో అరేంజ్ చేసి శుభ్రంగా చక్కగా తృప్తిగా మనం పూజ ముగించుకుని నైవేద్యం పెట్టాక అప్పుడు ఆ చాకలికి మనం ఇవ్వాలి అండి. అలా చాకలి చక్కగా తీసుకువెళ్తే అది కడుపు చలవ అండి. ఇక మీ పూజ, నైవేద్యం అన్నీ సమర్పించుకున్న తర్వాత మీ పూజ మొత్తం ముగించిన తర్వాత మీరు పూజ చేసుకున్న ఆ నీళ్లు ఉంటాయి కదా అవి చక్కగా తులసి మొక్కలో సూర్యభగవాన్ని చూస్తూ పోసేసిన తర్వాత అప్పుడు చాకలికి మీరు ఇవ్వండి. సో ఈ విధంగా కొత్త అమావాస్య రోజు అమ్మవారిని పూజించి నైవేద్యాలు పెట్టి చాకలికి ఈ విధంగా. ఫ్రెండ్స్, నేను ఇదివరకు చేసుకున్న గ్రామదేవత పూజా విధానం మీరు చూస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుందండి. మీరు తప్పకుండా ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే సజెస్టెడ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.